దశాబ్దాల కళ నెరవేర్చారు. ఆ క్రెడిట్ను తమదే అని చెప్పుకోవడంలో మాత్రం విఫలమయ్యారు కూటమి నేతలు. ప్రజల్లో తమ వల్ల దశాబ్దాల కళ అయినా జిల్లా వచ్చిందని చెప్పుకోవడంలో విఫలం కావడంతో పాటు తూతూ మంత్రంగా చేసిన సంబరాల్లో సైతం గ్రూపుల వారీగా విడిపోయి తమలో గొడవలు ఉన్నాయని చెప్పకనే చెప్పేశారు వీళ్ళు. మొత్తం మీద మదనపల్లి జిల్లా కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనను నీరుగార్చే విధంగా నియోజకవర్గంలో మొత్తం వ్యవహారం నడుస్తుందని అంటున్నారు. కారణం చేసిన పని చెప్పుకోవడంలో స్థానిక కూటమి నేతల వైఫల్యమే అంటున్నారు మదనపల్లి కూటమి కార్యకర్తలు. మదనపల్లి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర వహించిన నేల. ఇక్కడ అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమానికి బీజం వేయటమే కాకుండా థియోసోఫికల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన బీటీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఇదే కాలేజ్లోనే మన జాతీయ గీతం అనువాదం చేశారు. దానికి తోడు బ్రిటిష్ వారు ఇక్కడ్నుంచి పాలన కొనసాగించారు. సమీపంలోని హార్స్లీ హిల్స్ ను తమ వసతి ప్రాంతంగా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాక దేశంలో మదనపల్లి అతి పెద్ద రెవెన్యూ డివిజన్ గా కూడా కొనసాగింది. మదనపల్లిలో పరిపాలనకు అవసరమైన అన్ని కార్యాలయాలు ఉన్నాయి. విశాలమైన సబ్ కలెక్టర్ కార్యాలయం, విశాలమైన డీఎస్పీ కార్యాలయం, జైలుతో పాటు న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మదనపల్లిలో ఇరిగేషన్, ట్రెజరీ కార్యాలయాలున్నాయి. దీనికి తోడు రైల్వే స్టేషన్, 4 వరుసల జాతీయ రహదారుంది, 2 బస్ డిపోలున్నాయి. బెంగుళూరులోని దేవనహల్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ్నుంచి కేవలం గంటన్నర ప్రయాణం మాత్రమే. అయితే ఇలాంటి మదనపల్లిని జిల్లా కేంద్రంగా గతంలో ఏర్పాటు చేయకుండా వైసీపీ నేతలు రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీంతో అప్పట్లో మదనపల్లి జిల్లా సాధన సమితి పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. నెలల తరబడి ఆందోళనలు జరిగాయి. ఆ క్రమంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మదనపల్లిని జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో నారా లోకేష్ సైతం ఇదే హామీనిచ్చారు. తరువాత తమ హామీని నెరవేర్చారు. కానీ హామీ నెరవేర్చినప్పటికీ ప్రజల్లోకెందుకు స్థానిక నేతలు తీసుకుపోలేకపోతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వంలో మదనపల్లి జిల్లా కేంద్రంగా 4 నియోజకవర్గాలతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, పొంగనూరు నియోజకవర్గాలను కలిపి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో నూతనంగా పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. పొంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో గతంలో 4 పలమనేరు, 2 చిత్తూరులో ఉండేవి. వాటిలో పొంగనూరు రూరల్, సోమల, సదుము, చౌడేపల్లి, రొంపిచెర్ల మండలాలను పీలేరు రెవెన్యూ డివిజన్ లో కలిపారు. పులిచెర్లను మాత్రం చిత్తూరు రెవెన్యూ డివిజన్ లో ఉంచారు. పొంగనూరును చిత్తూరు జిల్లా నుంచి మదనపల్లిలో కలిపారు. మొత్తం మీద 11.05 లక్షల జనాభాతో 21 మండలాలు కలిపి జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా సాధన సమితి పేరుతో అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. జనసేన నేత రామ్దాస్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అయిన శ్రీరామ్ చినబాబుతో పాటు బీఎస్పీ నేతలు, పీలేరు, తంబళ్లపల్లి, పొంగనూరు నేతలు సమిష్టిగా సభలు, సమావేశాలు, ఆందోళనలు నిర్వహించారు. అయితే తరువాత ఎన్నికల్లో గ్రూపులుగా విడిపోయారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన షాజహాన్ బాషాకు టికెట్ రావడంతో కూటమి నేతలు, మెజార్టీ నాయకులు టీడీపీ ఊపులో బాషా విజయం సాధించారు. తరువాత అప్పటి నుంచి మదనపల్లిలో గ్రూపులుగా ఉండిపోయారు. ఇక మంత్రి పదవి రాకపోవడంతో తన నియోజకవర్గం సహా మిగతా పాలిటిక్స్ కు దూరంగా ఉండిపోయారు పీలేరు ఎమ్మెల్యే ఏ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఇలాంటి స్థితిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు మదనపల్లిలో ఉండిపోయారు. కానీ జిల్లా ప్రకటన తరువాత అందరూ ఏకతాటిపైకొచ్చి సంబురాలు చేస్తారని క్యాడర్ ఆశించింది. దీనికి తోడు పార్టీ నుంచి స్పష్టమైన సందేశం కూడా వచ్చింది. అయితే వాటిని పట్టించుకోని నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండిపోయారు. సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రమేష్ నుంచి కనీస స్పందన కూడా రాలేదని తెలుస్తోంది. మరోవైపు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అయిన శ్రీరామ్ చినబాబు 2 రోజుల క్రితం ఓ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ కు పాలాభిషేకం చేసి మమా అనిపించారు. తరువాత తీరిగ్గా విజయవాడ నుంచి వచ్చి తాజాగా కాశీరావుపేట నుంచి ఓ ర్యాలీ నిర్వహించి బెంగుళూరు బస్టాండ్ సమీపంలో చిన్న విజయోత్సవ సభ నిర్వహించారు.
అంతే తప్ప జిల్లా మంత్రులు ఇన్ఛార్జులైన పార్టీ కోఆర్డినేటర్లతో సమావేశం భారీగా పెట్టాలని పార్టీ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దానికి తోడు మదనపల్లిలో ప్రతి ఇంటికి జిల్లా కేంద్రం తామే తెచ్చామనే సమాచారం పంపాలని కరపత్రాలు పంచమని కూడా పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందట. అయితే దాని ఖర్చు ఎవరు పెట్టుకుంటారనే రీతిలో స్థానిక నేతలు సమాధానమిచ్చారట. ప్రతి విషయంలో కూడా కూటమిలోని లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా జరిగిన మార్కెట్ యార్డ్ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో సైతం ఇదే బయటపడింది. టీడీపీ సభ్యులు తమ ఫోటో వెయ్యలేదని దూరంగా ఉన్నారట. చివరకు ఎమ్మెల్యే వారిని సమాధానపరిచి తీసుకొచ్చారట. మదనపల్లి వాసుల దశాబ్దాల కల నెరవేర్చిన దాన్ని తమ ఖాతాలో వేసుకోవటంలో కూటమి నేతల వైఫల్యం అడుగడుగునా కనిపిస్తుందని క్యాడర్ వాపోతోంది. ఇప్పటికైనా మదనపల్లిని సీఎం సెట్ చేయాలని క్యాడర్ కోరుకుంటోంది.